ఈరోజు మనం ఇలా ఉండి కూడి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, దాన్ని బట్టి దేవుడిలో మనం ఏం చేయాల్సిన వారమై ఉంటున్నాం, సంతోషించాల్సిన వారమై మనం ఎంతగానో ఈ లోకం సంబంధమైనవి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉంటాయి. ఎందుకు అనంటే సాతాను నిత్యము మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎలాగా అంటే ఈ రోజుల్లో చెప్పినట్లయితే వైఫై లాగా తిరుగుతూ ఉంటాడు మన చుట్టూ. కాబట్టి సాతాను ఇంత శక్తివంతుడు అనేది మనము ఒకసారి గమనించాల్సిన వాడిగా ఉంటున్నాం. ఎందుకు అంటే సాతాను ఎంత శక్తివంతుడు అంటే యేసు ప్రభుని సైతం ఆయన ఏం చేశాడు, శోధించిన వాడు. యేసు ప్రభుని సైతం ఆయన శోధించిన వాడు. ఎందుకు అనంటే దేవాది దేవుడు సాతాను లూసిఫర్కి ఎన్ని పవర్స్ ఇచ్చాడంటే ఎన్ని పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ ను బట్టి సాతాను ఏమయ్యాడు, వాడికి గర్వం వచ్చేసి అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. కానీ ఎంతవరకు అనంటే మనము సాతాను ముందు ఎంతటి వారం అంటే ఒక చిన్న ఎత్తు వేస్తే మనం ఏమైపోయాం, సాతాను ఒడిలో పడిపోయాం. సాతాను యొక్క చెప్పు చేతల్లో మనము పడిపోయాం. అంత బలహీనం. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడాల్సిన వారమై ఉంటున్నాం, మన దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటాం, మన ప్రభువు మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో అప్పుడు మనము దేని నుంచి జయించగలము, సాతాను యొక్క క్రియల నుంచి, సాతాను యొక్క చేసే ప్రతి ఒక్క శోధన నుంచి మనము ఆయన మనల్ని వాటి నుంచి బయటికి తీసుకుని వచ్చేవాడిగా ఉంటున్నాడు. వేదాల మనం వాక్యంలోకి వెళ్ళే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, అయినా ఎన్నో ఈ ఉదయకాల సమయంలో స్థితించడానికి కీర్తించడానికి ఈ గొప్ప ధన్యత బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటాము. ఏమైతే అనుకూలం భాగ్యం దేనికి పనికిరాని మమ్మల్ని ప్రేమ చేస్తాను, కృప చేస్తాను, నేను ఎంతగానో ప్రేమించాను బట్టి స్తోత్రాలు. అయినా ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాం. నేను మీ మహిమకరంగా ఈ సమయం సహాయం తెలియచేయండి. నేను మీకే ఎంత ప్రభావాలు అనిపిస్తుంది ఇలాగా మనము చూసినట్లయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం గమనించినట్లయితే, తండ్రి ఏం చేస్తున్నారు క్షమించమని. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎదుగుదల కనుక వీరిని క్షమించు అని అంటున్నాడు. ప్రభు అయిన యేసు మనల్ని ఏం చేసిన వాడే అంటున్నాడు, క్షమించిన వాడే అంటున్నాడు. ఆయన మన పాపములని క్షమించిన వాడే ఉంటున్నాడు. మనము ఆయన యొక్క సన్నిధిలో వచ్చి ఉంటున్నాము అని అంటే ఆయన చేసిన బలియాగము దానికి కారణమైంటుంది. ఈరోజు మనము అందరం ఇక్కడ కూడి దేవుణ్ణి స్తుతిస్తున్నాము అని అంటే కేవలం దానికి కారణం ఎవరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు ఆనాడు ఆ కలువరి గిరి పైన కాల్చిన రక్తం, ఆయన చూపించిన ప్రేమని మనం చూసినట్లయితే మనము ఈరోజు ఈ సమయంలో ఆయన్ని ఆరాధించడానికి కారణమై ఉంటున్నాం. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు నేను మనం గమనించినట్లయితే అసలుకి అద్భుతం అన్నమాట. మనం ఎంత మన హృదయాల్లో ఎంత డీప్గా మనం ఆలోచించినట్లయితే మన ప్రభు చేసిన ప్రతి ఒక్క కార్యం, ఆయన జన్మ నుంచి మరణం వరకు మనం గమనించినట్లయితే కేవలం మనల్ని విమోచించడానికి, మనల్ని ఆయనతో కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూడా సహవాసం చేయటానికి
ఆయన ఇహలోకానికి వచ్చి మన కొరకు ఆ కలువరి గిరిపై పొందిన శ్రమని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఈ సమయంలో మనం ధ్యానించాల్సింది ఏంటంటే ఇక్కడ దేవునితో సహవాసం. మెయిన్ గా నేను అనుకుంది ఏంటంటే నమ్మకం. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం ఎప్పుడు చేయగలం? మనము నమ్ముట ఒకటి, రెండోది అంగీకరించుట, మూడోది విశ్వసించుట, నాలుగోది సహవాసము చేయడం. సో ఎప్పుడైతే మనము ఆయన్ని నిజమైన దేవుడుగా అనేది నమ్ముతామో అప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. దేవా, నీవే నాకు గురి, నీవే నాకు ఆదరణ, నీవే నాకు శరణ్యం అనేది మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో అప్పుడు మనం ఏం చేస్తున్నాము? దీన్నంతా అంగీకరిస్తుంటాం. ఇప్పుడు దీనికి దేవుడు ఏం చెప్పాడు అని అంటే మనము చూసినట్లయితే అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి రాసిన సువార్త మీరిలా ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. చాలు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఫస్ట్ చదివిన వాక్యంలో దేవుడు తండ్రి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వీరి విషయం వీరిని ఏం చేయమంటున్నాడు? క్షమించమంటున్నాడు. యేసు ప్రభు వారు పలికిన మాట, మీరేం చేస్తున్నారో వీరు ఎదగలు కనుక వీరిని క్షమించమని మన తరపున ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రెండోదిగా ఇక్కడే చూస్తే యేసు ప్రభు వారు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆయనకి చదవండి మరొకసారి. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఇంకో అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణమును క్షమించు, మమ్మ శోధనలోకి తేక దుష్టుల నుండి చాలు. మమ్మల్ని శోధనల నుంచి కాక దుష్టుల నుంచి తప్పించుము అని ఏమంటున్నాడు ఇక్కడ ప్రార్థన. నేను అది చెప్పాను ఫ్రమ్ బిగినింగ్ లో. సాతాను యొక్క చేసే క్రియల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఎవరికి ప్రార్థన చేసి వారిగా ఉండాలి? దేవునికి. మన స్వయశక్తితో, మన యొక్క తలంపులతో, మన యొక్క డైలీ యాక్టివిటీస్ తో సాతాన్ని మనము జయించలేము. వాడితో మనము ఎదురు వినలేము. కాబట్టి మన పక్షంగా ఎవరు ఉండాలి? మన ప్రభు అయిన క్రీస్తు వారు ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని అడుగుతామో ఆయన మన కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. ఆయనని మనం ఎప్పుడైతే మొరపెట్టి ఆయన్ని కీర్తించి, దానికి ఫస్ట్ ఈ ప్రార్థనలో ఫస్ట్ ఎలా ప్రార్థన చేయాలి అనేది ఒక సిస్టమ్ మనం ఈ వచనంలో గమనించినట్లయితే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాడు ప్రభు ఒకసారి కదా. ఫస్ట్ చదవ 9వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి ఏమవుతుంది అంటున్నాడు? మహిమ పరిశుద్ధపరచబడును గాక, తర్వాత రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం ఎలా జరుగుతుందో అక్కడ అలాగే. సో మనం గమనించినట్లయితే మనము చేసే ప్రతి ఒక్క ప్రార్థన, మనం చేసే ఒక ప్రతి ఒక్క విన్నపం, మనం చేసే ప్రతి ఒక్క ఆరాధనలో ఫస్ట్ ఆయనకి ఏం చెల్లించే వారిగా ఉండాలి? మనము స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి, ఆయన్ని మహిమపరిచే వారిగా ఉండాలి, ఆయన మీద ఆధారపడి చూపించే వారిగా ఉండాలి. ఎందుకు అని అంటే మనము ఏ పాటి వారం? మనం గడ్డి పువ్వు వంటి వారం. మనము దేనితో సమానం? బుడగ వంటి, నీటి మీద ఉన్న బుడగ వంటి వారు. అటువంటి మమ్మల్ని ఆయన ఎంత
ఎంత ప్రేమతో తన అరచేతితో మనల్ని పట్టుకొని కాపాడుతున్నాడు. అటువంటి దేవుని మనం ఎంతగానో స్తుతించ బద్దులమై ఉంటున్నాం. అలాగే కీర్తనలు 120 కీర్తన కీర్తనలు 120. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను. యెహోవా అబద్ధము నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణాన్ని విడిపించును. మోసకరమైన నాలుక ఆయన ఏమి చేయను, ఎంతకంటే అధికముగా నీకేమి చేయను. చాలు, ఇంతకంటే అధికముగా దీన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి విషయం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తున్నాడు. సో ఇంతగా కాపాడుతున్న దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తుంటున్నాడు? మనము ఆయనకి ఏం చేయాలని కోరుకుంటున్నాం? ఆయన సన్నిధిలో వచ్చి ఆయనకి సాక్షిగా పడి ఆయన కీర్తించే వారిగా, ఆయన మొక్కే వారిగా, ఆయన్ని హెచ్చించే వారిగా ఉండాలని ఆశిస్తుంటున్నాడు. దేవాది దేవుడు పరలోక భాగ్యాన్ని వీడి మన కొరకు వచ్చి ఆయన పొందిన గాయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మన కొరకు కాల్చిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఆయనకు చేయాల్సింది ఏ పాటిది అనేది మనం ఒకసారి మన అంతరంగంగా ఆలోచించిన ఒక చిన్న స్థుతి ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఆయన సమస్తము మన కొరకు అర్పించినప్పుడు మన జీవితాల్లో, మనకున్న సమయంలో, మనకున్న ఈ సిచ్యువేషన్స్ లో మన దగ్గర మనము ఆయనకి మన హృదయ అంతరంగాల నుంచి ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. అటువంటి సమయం మనము ఆయనకి అర్పించాల్సిన వారిగా ఉంటున్నాం. ఎందుకు అని అంటే, దేవాది దేవుడు లేనిదే మనము నేను ఈరోజు ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకేమైతే వచ్చిందంటే, ఈ లోకంలో ఎన్ని ఆవిష్కరణలు జరిగినా, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మనం వెళ్ళినప్పటికీ, ఒక లివింగ్ ఆర్గనైజం ఇంతవరకు మన ప్రపంచంలో ఎవరు సొంతంగా జనరేట్ చేసిన వారు లేదు. ఎందుకు అని అంటే, ఒక మానవాళి సృష్టిని ఇన్ని సంవత్సరాలు మనం భూమి మొదలుకొని ఇంతవరకు మానవుడు దినదినం అభివృద్ధి పొందుతా వచ్చినాడే కానీ, మానవుడు స్వయంగా ఇంకొక మానవుడిని తయారు చేసిన సృష్టిలో ఎక్కడ లేదు. మానవుడు ఎట్లాంటి సృష్టిని సృష్టిస్తా వచ్చాడు అనేది నేను గమనించినట్లయితే, ఉన్న దాని మీద పరిశోధన చేసి అది ఎట్లా ఉంటాదో అనేది దాన్ని ఏం చేస్తున్నాడు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నాడు. దాన్ని ఒక లేనిది సృష్టించాలని ఆశపడట్లేదు. ఈరోజు ఏఐ ద్వారా వచ్చినప్పటికీ ఆ ఏఐ ఏంటి, మానవుడు లేకుండా అది పనిచేయలేదు. మానవుడు చేసిన ప్రోగ్రామే అది పనిచేస్తుంది, కానీ మానవుడు లేకుండా. బట్ దేవాది దేవుడు మనల్ని ఏమి లేని స్థితిలో, అంటే శూన్యంగా ఉన్న స్థితిలో ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు. సో ఎంత గొప్ప ఒక దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని యొక్క సృష్టి మనం చూసినట్లయితే ఆయన యొక్క గొప్ప కార్యాలను దేన్ని వివరించలేము, దేనిని సాటి లేదు, దేనికి ఆయనకి అస్సలు ఇంకా అల్టిమేట్ పవర్ ఇన్ ద యూనివర్స్ అంటే మన ప్రభు అయిన దేవుడు. సో అటువంటి దేవుని మనం ఒక స్థలంలో కూడి ఆరాధిస్తున్నాము అని అంటే, మనం ఎంత భయంగా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, ఎంత మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించే వారిగా ఉండాలి అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని ఆయన ఎందుకు
నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగాలని చేస్తుంది.